పిమ్మట 11 మంది శిష్యులను భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారు ప్రత్యక్షమై తను చేసిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మలందున వారి అకస్మాత్తుగా నిమిత్తము హృదయ కాఠిన్య నిమిత్తము వారిని గద్దించెను. ఇవన్నీ మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానాన్ని మనకు తెలియజేస్తుంది. లూకా సువార్త లాస్ట్ అధ్యాయం 24వ వచనం, 24 అధ్యాయం కూడా మనం గమనించినప్పుడు సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి దగ్గరికి వచ్చారు. ఆయన వస్త్రాలు తెల్లగా ఉంటే వాళ్ళు చూశారు.